హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇంటు విందు. ఈరోజు రెసిపీ మటన్ కీమా ఎలా చేయాలో చూపిస్తాను రండి. రైస్ కుక్కర్ని తీసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తరిగిన పచ్చిమిర్చి 3 వరకు వేసుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. 400 గ్రాముల వరకు కీమాను తీసుకోవాలి. ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నుంచెల్లి చిటికెడంత పసుపుని వేసుకొని ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని పైనుంచి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారంను వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. కీమా అనేది ఉడికించుకోవాలి. పైనుంచెల్లి టమాటో పేస్ట్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టమాటోలను తీసుకున్నాను. ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. చూసారు కదా, కీమా అనేది అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ధనియాల పొడి మసాలా వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసుకొని దించుకుంటే అంతే, మన మటన్ కీమా రెడీ. ఈ మటన్ కీమా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తాను. తప్పకుండా ఒకసారి చూడండి, ట్రై చేయండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ.